ఇంకా జైల్లో పెట్టి పోషించడాలు వెయిట్ చేయొద్దు సార్. డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ సీఎం సార్ నన్ను ఆదుకోండి సార్. ఇంత ఘోరం జరిగింది అంతే తప్ప ఇంకేం చేయలేదు, ఇంకేం చెప్పలేదు. అక్క ఏటైంది అంటే ఏం లేదు, అంత మనసులో పెట్టుకుంటది మా అక్క. ఎవరితో గొడవలకి వెళ్ళదు, ఎవరికి ఏం అంత అసలు అంత మంచిదే మా అక్క. విశాఖ మధురవాడ్ లో సంచలనం రేకెత్తించిన ప్రేమోన్మాది దాడి ఘటనలో నిందితుడైనటువంటి నవీన్ ను ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా బోర్జా పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు 6 బృందాలుగా గాలించి అక్కడ అదుపులోనికి తీసుకోవడం జరిగింది. అయితే చాలా బాధాకరమైన విషయం, ప్రేమించినటువంటి వ్యక్తి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవడానికి పెద్దలు కూడా అంగీకరించిన నేపథ్యంలోనే అతను తీవ్రమైనటువంటి ఒత్తిడి బెదిరింపుల నేపథ్యంలో ఈ రోజు ఏకంగా ఇక్కడ రెంట్ హౌస్ లో ఉంటున్నటువంటి ఆ యువతి ఇంటికి వచ్చి దాడి చేసి ఆ తల్లిని పొట్టన పెట్టుకున్నాడు అతను. అలానే ఆ యువతి కూడా ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సందర్భం. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు, ఘటనా స్థలంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఒక ఎస్ఐ గారు ఆ అమ్మాయిని సమయానికి కాపాడి ఉండకపోతే ఇప్పటికే ఆమె కూడా ఈ ఘటనలో ఆ ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు పోగొట్టుకుని ఉండేది అని చెప్తున్నారు. ఇతనే ఆ ఎస్ఐ భాస్కర్ గారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గత కొద్ది రోజుల క్రితం కూడా ఒక భర్త పైన అలిగినటువంటి ఒక మహిళ 4 అంతస్తుల మేడ పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకేస్తానని బెదిరించినప్పుడు కూడా చాలా చాకచక్యంగా రెస్క్యూ చేసి సింగిల్ హ్యాండ్ తో ఆమెని పైకి లిఫ్ట్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు ఈ ప్రేమోన్మాది దాడి ఘటనలో కూడా ఆ యువతి ప్రాణాలతో ఇప్పటికీ ఉంది అంటే దానికి కారణం కూడా ఈ పోలీస్ ఆఫీసర్. ఒకసారి మాట్లాడదాం ఎస్ఐ గారితో. గ్రేట్ జాబ్ సార్. చాలా మంది చెప్తా ఉన్నారు మీ గురించి, ఏం జరిగింది సార్ మీరు వచ్చేటప్పటికి? మేము వచ్చేటప్పటికమ్మా అమ్మాయి ఇక్కడ పడి ఉంది, కిందన పడి ఉండడం చూసి మాకు కంప్లీట్ గా అమ్మాయికి పేక దగ్గర కట్ చేసి చేతి దగ్గర కట్ చేసి ఉన్నాయి. సో అమ్మాయి చూస్తే అసలు మాట్లాడలేని పరిస్థితి. సో ఇమ్మీడియట్ గా మేము అప్పుడు అంబులెన్స్ కాల్ చేసిన టైం పట్టేటట్టుంది, కనీసం రావడానికి ఒక 20 మినిట్స్ పడుతుంది. అలాగే దగ్గరలో ఆటోలు కూడా అవైలబుల్గా లేదు. సరే ఇంకెందుకు మనం అమ్మాయిని మనమే తీసుకెళ్దాం అని చెప్పి మా స్టేషన్ సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ విజయ్, నేను ఇద్దరం కూడా అమ్మాయిని ఇమీడియట్గా నా చేతుల మీద తీసుకొని అక్కడ ఉన్న క్లాత్తో మెడ దగ్గర గట్టిగా ఒత్తిపెట్టి, చేతి దగ్గర ఒత్తిపెట్టి మా వెహికల్ మీద డైరెక్ట్గా హాస్పిటల్ ఐసీయూలోకి వెహికల్ మీద తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసి ఇప్పుడు కొంచెం అమ్మాయి పరిస్థితి కొంచెం బాగానే ఉందని చెప్తున్నారు. ఫైనల్గా అల్టిమేట్గా ఏంటంటే మనం అవకాశం ఉన్నంత వరకు ఒకరిని సేవ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క విధిని నిర్వర్తించాలని అనుకుంటారు. దానిలో భాగంగానే నా విధిని నేను నిర్వర్తించాలని నేను అనుకుంటున్నాను. ఏం జరిగిందండి అసలు, మీరు ఏమవుతారు? నేను దీపిక బాబాయ్ని అవుతానండి. యాక్చువల్గా ఏంటంటే మేము 12:30 1 గంట మధ్య సంఘటన జరిగిందండి. మేము బియ్యంపాలెంలో ఉంటున్నాం. 1 గంటన్నర 2 మధ్యలో మాకు విషయం తెలిసింది. మేము ఒకటోటిని వచ్చామండి. వచ్చేసరికి తల్లి ఆల్రెడీ మరణించి రక్తపు మడుగుల్లో ఉందండి. ఈ పాపకేమో మెడపై కట్ చేయడం వల్ల పరిగెత్తుకుంటూ బయటకు వస్తే పోలీస్ శాఖ వారు వెంటనే స్పందించి ఆవిడని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చాము. ఆవిడ పరిస్థితి కూడా బాగాలేదు, అన్కాన్షియస్లో ఉంది. వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తామంటున్నారు. కాకపోతే ఇది చాలా దారుణం అండి, ఎంత బాధాకరమైన విషయం. వాళ్ళు సంవత్సరం కిందటే వాళ్ళు చాలా పూర్ పీపుల్ అండి. వాళ్ళు 1 ఇయర్ బ్యాకే వచ్చారు. ఇక్కడికి వచ్చి కష్టపడి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పిల్లల్ని పోషించుకుంటున్నారు. మీ చనిపోయిన ఆవిడకైతే అసలు ప్రపంచం అంటే ఏంటో తెలియదండి. చాలా అమాయకురాలు. చాలా ఈవిడికి మహా అయితే 40 to 45 ఉంటుందండి మధ్యలో. ఆవిడ చాలా గొడవలు పడే వ్యక్తి కాదు, అందరితో సంతోషంగా సరదాగా ఉండే వ్యక్తి. అసలు ఏం జరిగిందో తెలియదు. యాక్టివ్గా జరిగింది ఏంటంటే ఈ రోజు 4 గంటలకు పాప హైదరాబాద్ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుందండి. ఇప్పుడే తెలిసింది నాకు. అక్కడ ఏదో జాబ్ చూసుకొని మీకు సహాయంగా ఉంటానని చెప్పి వెళ్ళడానికి ట్రై చేసింది. 4 గంటలు నర్సింగ్ చేసిందండి అమ్మాయి. నర్సింగ్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో జాబ్ చూస్తానంటే హైదరాబాద్ వెళ్ళిపోవడానికి 4 గంటలు ప్లాన్ చేసుకుంటే అబ్బాయికి ఎలాగో తెలిసినట్టుంది. కరెక్ట్గా ప్లాన్ చేసుకుని 12:30 1 గంట మధ్య వచ్చి ఇద్దరినే చంపడానికి ట్రై చేసాడండి. తల్లి చంపే ప్రయత్నం చేసే లోపు పాప పరిగెత్తుకుంటూ బయటకు పరిగెత్తి వచ్చింది. అలా పరిగెత్తుకొని తప్పించుకుంది కాబట్టి ప్రాణాలు. అంటే యాక్చువల్ గా తల్లి పాపకి చేస్తున్న టైంలో తల్లి విడిపించడానికి ట్రై చేసి ఉంటది. ఈ లోపు తల్లిని చంపే ప్రయత్నం చేసే లోపు పాప బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిందండి. ఇక్కడ రక్త పడుగులతో కింద పడిపోయి వచ్చేసరికి వీళ్ళు చూసి పోలీస్ శాఖ వెంటనే హాస్పిటల్కి తరలించారండి. కానీ పాప పరిస్థితి కూడా ఇప్పుడు బాగాలేనట్టు ఉందండి. పోలీసులు కూడా ఏం చెప్తున్నారంటే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయాలంటున్నారు. పరిస్థితి ఎలా ఉందో తెలియదండి. దయచేసి ఈ విషయాన్ని మీరు కొద్దిగా మీడియా ద్వారా పెద్దలకు తెలియజేసి. అసలు వీళ్ళిద్దరికి పరిచయం ఎలా? ఇప్పుడు మీ బంధువులే చెప్తున్నారు ఏదో పెళ్లిలో. వీళ్ళిద్దరికి ముందు పరిచయం ఉందండి. వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు.
ప్రేమ సాగుతుంది. వీళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేశారండి. మీకు పెళ్లి చేస్తామమ్మా, పెళ్లి మీరు ఇద్దరు ఇష్టపడుతున్నారు, పెళ్లి చేస్తాం, ప్రాబ్లం లేదని మొన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. కానీ పెళ్లి చేయడానికి డబ్బులు ఉండాలి కదండి, వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. ఇక్కడికి వచ్చి మేము కొద్దిగా కష్టపడుతున్నాం, డబ్బులన్నీ సెట్ చేసుకొని మీకు పెళ్లి చేస్తామని చెప్తున్నారు. కానీ అబ్బాయి తొందర పెడుతున్నాడు, పదే పదే వచ్చి ఒత్తిడి చేస్తున్నాడు. దానివల్ల ఏంటంటే వీళ్ళు కొద్దిగా టైం అడుగుతున్నారు. ఈ రెండింటి మధ్య ఏంటంటే అబ్బాయి అనుకుని ఉంటాడు వీళ్ళు చేయరేమో, నన్ను ఇంకా దూరం పెడతారేమో అని భయంతో చేశాడు. ఏం చేస్తే వాళ్ళకి ఏం జరిగింది అనేది మనకు తెలియదండి. రాజుగారు ఏం న్యాయం ఏం కాదు, నా సర్వం కోల్పోయాను. నా కూతురు హాస్పిటల్లో ఉంది, నా భార్య అయితే చనిపోయిన పేకొస్తూ చంపించాడు. చంపిందంత న్యాయం అంత ఇంకేటి ఉంది? న్యాయం ఏట్లేదు, శిక్ష విధించాలి. శిక్ష అంత ఇంకేటి కాదు, ఆడికి మరి జైల్లో పెట్టి పోషించాలి గట్ట కాదు. ఇంకోళ్ళకి ఊరికి జరగకూడదు. దయించి గవర్నమెంట్ కోరుతాను, గవర్నమెంట్కి చెప్తున్నాను, నేను జైల్లో పెట్టి ఎంత చేసిన తర్వాత, ఘోరంగా చేసిన తర్వాత ఇంకా జైల్లో పెట్టి పోషించాలి గట్ట వద్దు. దయించి నాకు న్యాయం చేయండి, ఆడికి ఏదో ఒకటి చేసేయండి, ఎన్కౌంటర్ ఉరి శిక్ష చేయండి, అంతే తప్పగానే ఇంకా జైల్లో పెట్టి పోషించడాలు వెయిట్ చేయొద్దు. సార్ డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు, సార్ సీఎం సార్ నన్ను ఆదుకోండి సార్, ఇంత ఘోరం జరిగింది, అంతే తప్ప ఇంకేం చేయలేదు, ఇంకేం చెప్పలేదు. పెళ్లి కోసం ఏమైనా ప్రస్తావన అన్నాడు సార్. పెళ్లి కోసం అడిగితే లాస్ట్ 20 days అప్పుడు వాళ్ళ అమ్మ, వాళ్ళ పెద్దమ్మ, ఇంకొక పెద్ద మనిషి, వాళ్ళ కజిన్ బ్రదర్ వచ్చారు సార్. వచ్చాడమ్మా. వచ్చిన తర్వాత నన్ను డ్యూటీ నుంచి ఫోన్ చేస్తే నేను వచ్చాను. నైట్ 7:30, 8 అప్పుడు వచ్చిన తర్వాత నేను చెప్పాను, వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పాను, ఒక 1 year టైం ఇవ్వండి, నేను పెళ్లి చేస్తాను, వీడికి ఉద్యోగం ఎట్లా లేదు కదా, నేను పెళ్లి చేస్తాను, అంతలో పాడు ఏ ఉద్యోగమే చూసుకుంటాడు, నాకు కూడా రూపాయి లేదు, నేను మీకు ఏ ఖర్చులు కానీ ఇవ్వడానికి నేను చూసుకోవాలి కదా, నేను పెళ్లి చేస్తాను అని చెప్పాను కూడా. ఈ 6 years నుంచి అవుతుందంటమ్మా. ఆడు ఏడ్ చేయట్లేదు. ఇప్పుడు ఊరి మీద తిరిగి ఇలా ఇది అయిపోయి నా కూతురి మీద కకస కట్టాడు. అది బెదిరింపు. అది బెదిరింపు అంతే. ఇప్పుడు వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు కదా, మరి పాప నువ్వు నాకు వద్దని చెప్పింది కదా, చెప్పిన తర్వాత నుంచి వచ్చి ఇలా మరి వద్దని అంత మిస్బిహేవ్ చేస్తాడు. ఆడు మరి పని పాటు చేయట్లేదు, ఊరి మీద తిరుగుతాడు. పాపని మిస్బిహేవ్ చేసి అయినా పాప ఎవరికి చెప్పలేదు, ఇలా చేసిన మాకు కూడా చెప్పలేదు. ఆ తర్వాత లాస్ట్ లో చెప్పింది, 2 weeks ముందు చెప్పింది. ఆ తర్వాత ఇలా అన్నావు, వాళ్ళు ఇలా చేస్తే పెళ్ళి అయిన తర్వాత కూడా నరకం చూపెడతావు కదా నువ్వు, ఇంకెలాగ చేయడానికి నీకు ఎలా తప్పు, ఎలా చేస్తాం చెప్పని సన్నాను సార్. అంతే. ఈ లోపు మనసులో పెట్టుకొని ఇలాగ చెప్పలేదు. ఆయన చెప్తాను, ఆయన చదువుకుని ఉన్నాడు, మా పాప వల్ల మా వల్ల ఆడికి రేపొద్దున ఫ్యూచర్ పోకూడదు, నేను మంచిగా ఆలోచించాను. అంతే. నా గొంతు కొత్త అనుకోలేదు. నా రిలేటివ్స్ అందరూ కూడా నాకు తిట్టారు. మా సార్ కూడా కంప్లైంట్ ఇచ్చేవాడిని. ఇది కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదంటే ఆడు ఫ్యూచర్ పోద్ది, రేపు పొద్దున్న వేడి ఉద్యోగం గట్ట వచ్చింది అనుకో, ఈ కేసులో వెళ్తే మరి ఉద్యోగం గట్ట రాదు కదా, ఆ తర్వాత పాప మీద ఇంకా రియాక్ట్ అవుతుంది ఏమైనా అనేసి ఆ రకంగా నేను భయపడి నేను చెప్పలేదు, కేసు ఎవరికి చెప్పలేదు. దమర్ సింగ్ నవీన్. ఎలా అంటే అది పాపని క్లారిటీగా అడగాలండి, నాకు తెలియదు సరిగ్గా. పేరెంట్స్ కదా మీ పాపని. వైజాగ్ కాదు, మా మరదల ఊరు వెళ్ళాను, ఆ ఊరే అయ్యేది. నందివాడ గ్రామం, పనస నందివాడ గ్రామం, వీరగొట్టం పనస నందివాడ గ్రామంలో మా పాప అక్కడ ఇంట్లో అడుగు మెచ్యూర్ అయిన తర్వాత ఇంట్లో అడుగు పెట్టడానికి తీసుకెళ్ళింది మా మరదలు, మా చిన్న మరదలు. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా పరిచయం. అది ఇప్పుడు ఆ నవీన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రేమ గురించి అన్ని తెలుసు, వాళ్ళకి చెప్పా, మాకు తెలుసు. ఓకే పెళ్లి చేస్తామన్నా, అంత అయ్యింది. ఈ లోపు మరి రియాక్ట్ అయ్యాడు. అది అంతే. ఎందుకు ఏటి మరి తెలియదు. పాప ఎప్పుడైతే నువ్వు నాకు వద్దన్నదో అప్పటి నుంచి ఇలా రియాక్ట్ అయ్యాడు. అంతే. పాప పరిస్థితి నాకు తెలియట్లేదు. హాస్పిటల్ మెడికవర్ లో ఉందంట, నాకు తెలియదు ప్రెజెంట్. అది నా పాపని కాపాడండి, గవర్నమెంట్ గారు నా పాపని కాపాడండి, నా భార్యను. ఏం జరిగింది అనేది మాకు క్లారిటీగా తెలీదు. కాకపోతే ఇప్పుడు నేను అక్కడ పైకి వెళ్ళి చూసేటప్పటికి ఆవిడ రక్తపు మడుగులో పడి ఉంది. ఆవిడ ఫేస్ కూడా కనిపించట్లేదు, అలా తిరిగి పడి ఉంది. చాలా ఘోరంగా క్రూరంగా చంపేశాడు సార్. ఆ పాపకు కూడా పేక్ కోసేసారంట. ఆ అమ్మాయిని కూడా పోలీస్ సార్ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం పాప అయితే సేఫ్ లోనే ఉందంట. కాకపోతే వాళ్ళ మమ్మీ మాత్రం చనిపోయిందండి. అలాంటి వాళ్ళు మాత్రం కఠినంగా శిక్షించాలి సార్. అంటే ఇది
అంటే వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారంట, అది ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది వాళ్ళ పెళ్లికి కూడా. ఒప్పుకున్నప్పటికి కూడా అబ్బాయి ఎలా చేశాడంటే మరి దానికి రీజన్ ఏముంది అనేది మరి మాకు అంత క్లియర్ గా తెలీదు. ఆ పాప వచ్చి మాట్లాడితే గానీ మనకేమీ తెలియదు సార్. మీరేమవుతారండి ఆమెకి? నేను అంటే ఇప్పుడు చనిపోయిన ఆవిడ మా అక్క అవుతారండి. ఇప్పుడు ఇతనితో ఎప్పటి నుంచి ప్రేమ నడుస్తుంది? పెళ్లికి అంటే ఇంతకు ముందు ప్రపోజల్ పెట్టున్నారా ఏంటి? యాక్చువల్లీ 6 years నుండి వాళ్ళ రిలేషన్ లో ఉన్నారని తెలిసింది మ్యామ్. ఆ రిలేషన్ లో ఉన్నప్పటికి కూడా ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది, వాళ్ళ మమ్మీ డాడీ కూడా మ్యారేజ్ కి ఒప్పుకున్నారు. అయినప్పటికి కూడా మరి ఏమైందో తెలీదు. మేబీ వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా జరిగి ఉండొచ్చు. దానికోసం కూర్చొని మాట్లాడితే అయిపోయింది, కానీ ఇలా వచ్చి మనుషులను చంపేంతగా అబ్బాయి మారాడంటే ఇలాంటి వాళ్ళని రోడ్డు మీద తిరగనివ్వడం అసలు అంత మంచిది కాదు సార్. ఈ అమ్మాయి పేరేంటి? ఎడ్యుకేషన్ ఏంటండి? పాప పేరు దీపిక అండి. ఆ అమ్మాయి రీసెంట్ గానే BSc నర్సింగ్ చేసింది. సో యాక్చువల్లీ వీళ్ళు పూర్ ఫ్యామిలీ అండి. వాళ్ళకి ఎంతో కొంత తన ఫ్యామిలీ సపోర్ట్ ఇద్దామని చెప్పి ఇంకిప్పుడే వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతున్నాయి, చిన్నపిల్లలే. ఆలోపే ఇలా జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద దిక్కు అయినా తానే చనిపోయింది అక్క. ఇంకా వాళ్ళకి ఆడదిక్కు అనేదే లేకుండా పోయిందండి. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు? వాళ్ళ నాన్నగారు కూడా కార్ డ్రైవర్ అండి, ఒక ఆఫీస్ లో కార్ డ్రైవింగ్ చేస్తున్నారు. వీళ్ళు అసలు చాలా, బాబు కూడా ఇంకా చదువుతున్నాడు. ఇతను ఇప్పుడు ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అసలు ఏమైనా ఐడియా ఉందా ఎక్కడ వాడు అని? యాక్చువల్ గా అబ్బాయిది అయితే శ్రీకాకుళం జిల్లా దగ్గర నందివాడ అని ఒక ఊరు ఉంటుంది మ్యామ్. అక్కడ అబ్బాయి రిలేటివ్ ఏం కాదు. మరి వీళ్ళిద్దరికి ఎలా పరిచయం అయింది అనేది కూడా తెలీదు. మేబీ కాలేజ్ లో ఆర్ సమ్వేర్ ఇట్ ఈస్ హ్యాపెన్. కానీ మరి ఇంతవరకు వీళ్ళందరూ అయితే ఇక్కడ ఇది రెంట్ ఇంట్లో ఉంటున్నారు మ్యామ్. వాళ్ళ పిల్లల చదువుల కోసం మా బావగారు ఇక్కడ జాబ్ చేయడం కోసం వచ్చి వాళ్ళందరూ ఇక్కడ సెట్ అయ్యారు. ఇక్కడికి వచ్చి కూడా తను చంపాడు అంటే దానికి మేబీ పెద్ద రీజనే ఉంటుంది. లేదంటే ఆ అబ్బాయి ఇంకా ఉన్మాదిగా మారాడేమో, ఈ లవ్ వలన దానికి ఇంకా ఉన్మాదిగా మారాడేమో. ఇలాంటి వాళ్ళు రోడ్డు మీద తిరిగితే ఇంకా ఈ అమ్మాయి ప్లేస్ లో ఇంకో అమ్మాయి రావచ్చు రేపొద్దున్న. కాబట్టి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించండి. యాక్చువల్ గా అబ్బాయి పేరు నవీన్ అని తెలిసింది సార్. ఏం చేస్తున్నాడా? జాబ్ కానీ లేదు అన్నట్టు తెలిసింది. ఇంకా అబ్బాయి ఏం జాబ్ కూడా చేయట్లేదు, ఊర్లో నార్మల్ గా పనులకు వెళ్తుంటున్నాడు. అంటే నాకు తెలియదు సార్, ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? వీళ్ళు 1 year అవుతుంది సార్. వీళ్ళ నేటివ్ ప్లేస్ కూడా శ్రీకాకుళం దగ్గర పుర్లి అని ఒక విలేజ్. అక్కడ నుండి ఇక్కడ బావగారు ఉపాధి కోసం అని ఇలా వచ్చేసారు, పిల్లల చదువులు అంతా అని చెప్పి వాళ్ళు ఇక్కడ 1 year అయ్యింది వాళ్ళు జస్ట్ సెట్ అయ్యి. ఇంకా ఈ లోపే ఇలా జరిగింది. ఇంత దారుణంగా ప్రేమించినటువంటి అమ్మాయి పైనే కాదు వాళ్ళ తల్లిని కూడా పొట్టన పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎలా, అంటే ఏం జస్టిస్ కోరుతున్నారు మీరు? నిజంగా మేడం, నిజంగా యాజ్ ఏ, అంటే ఇప్పుడు వీళ్ళు చనిపోయినట్టు అని ఆలోచించకుండా యాజ్ ఏ పేరెంట్ గా మనం ఆలోచించుకుంటే ఇలాంటి వాళ్ళు నిజంగా కఠినంగా శిక్షించాలి సార్. ఇలా ఉంటే అసలు ఆడపిల్లలు తల్లిదండ్రులు ఎలా అండి రోడ్డు మీద తిరుగుతారు? మనకి ఎన్ని సెక్షన్స్ వచ్చినా, ఎన్ని ఏమంటారు, ఎన్ని కేసులు చట్టాలు వచ్చినా సరే అసలు ఏమీ పట్టించుకోవట్లేదు వీళ్ళు. ఆ టైంకి వాళ్ళకి ఏమనిపిస్తే అది చేసేస్తున్నారు. ఎందుకంటే కూర్చొని మాట్లాడితే అయిపోయిన దానికి మనుషులను చంపేటంత వాళ్ళకి ఎలా వస్తుందండి? కఠినంగా శిక్షించాలి సార్. ప్రజలందరూ చూస్తుండగానే ఉరి తీసేయండి, ఏం పర్వాలేదు. ఇలాంటి వాళ్ళు బ్రతుకుంటే భూమికే భారం తప్ప ఏం లేదు. ఇది సీఎం సార్ వరకు సొంత అక్క తంతరు. మేము ఉడా రోడ్డు వైపు ఉంటాము. శుద్ధగడ్డ అనేసి ఉంది కదా, అక్కడ ఉంటాం. నేను లేనమ్మా, నేను టౌన్ వెళ్ళాను. మా ఆయన వచ్చారు, పాప కడిగా నాన్న వచ్చారమ్మా అంటే భోజనం కంటే వచ్చారు, కానీ ఏదో ఫోన్ వచ్చిందమ్మా నాన్న వెళ్ళిపోయారు అర్జెంటుగా అన్నారు. సరేలే అనేసుకొని నేను ఇంకా అన్నం పెట్టుకుందామని కూర్చోను. ఈలోపు మా ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం మాట్లాడుతుంటే అతనికే తెలియదు, ఏటేటో మాట్లాడేస్తాను. ఏటైందండి ఇంకేటైంది, మీ అక్క చచ్చిపోయింది అనేసి అంట. అదేంటండి మా అక్క చచ్చిపోవడం ఏంటి అన్నాను. ఆడొచ్చి చంపేసి వెళ్ళిపోయాడు, పాపకు పొడిసేసి ఇక్కడ ఘాటెట్టేసి మీ అక్కకి చంపేశాడు అని. ఇంకా అలా ఫోన్ పెట్టేసి నేను అలాగ జుమ్మించిపోయి పడిపోయాను. తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చాను. నేను మా పిన్ని వాళ్ళకి ఫోన్ చేశాను, వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి చెప్పేసి ఇప్పుడు వచ్చాను నేను వాళ్ళు తీసుకొని. నేను వెళ్ళలేదండి, నేను చూడలేదు. అందుకే వీళ్ళకి ఫోన్ చేసి వెళ్ళి పిన్ని దానికి సుఖం లేదు. ఇప్పుడు
ఎప్పుడు అనారోగ్య సమస్య, షుగర్, బీపీ, పాపం ఎంత బాధపడేది. అలాగా అసలు ఎవరితో మా అక్క మాట్లాడదు, చాలా నెమ్మదస్తురాలు. ఇంకా మేము మాట్లాడుతాం కానీ అస్సలు మా అక్క ఏమి చెప్పదు, ఏం జరిగినా సరే సైలెంట్గా ఉంటుంది. అక్క ఏటైంది అంటే ఏం లేదు, అంత మనసులో పెట్టుకుంటుంది మా అక్క. ఎవరితో గొడవలకి వెళ్ళదు, ఎవరికి ఏం అంత అస్సలు అంత మంచిదే మా అక్క. తెలుసండి దీపిక అబ్బాయి నవీను ప్రేమించుకుంటున్నారని పెళ్లి కోసం అంట. మాకంటే కొద్ది మామూలుగా తెలుసు, మాకు అంత పెద్దగా ఏమీ లేవు. మా అక్క ఎప్పుడు ఏమీ చెప్పదమ్మా, ఎప్పుడు సైలెంట్ గా ఉంటది అంతే. తను ఏమీ చెప్పలేదు ఎప్పుడు మాకు. అలా ఇంట్లో ఉండము, పాప డ్యూటీకి వెళ్తుంది, బావ డ్యూటీకి వెళ్తుంది అంతే, అంతా చెప్తారు కానీ ఏమీ చెప్పదు. సైలెంట్ గా ఉండడం అంతే. అంతవరకే మాకు తెలుసు, ఏమి తెలియదు. అంతకు ముందు మాత్రం ఒకసారి ఫోన్ చేసి చెప్పారనమాట. వాళ్ళు సంబంధంకి వచ్చారు, వస్తే మేము ఇప్పుడు చేసుకోము, బాబుకి ఉద్యోగం ఏటి లేదు, ఎందుకు ఇప్పుడు పని లేనప్పుడు ఎలా చేసుకుంటాం అనేసి అన్నారు. అంతవరకే. ఇంకా అంతటితో వాళ్ళు ఏమి అనలేదు, మేము ఏమి అనలేదు. సైలెంట్గా ఉన్న సంబంధం విషయం కదా, ఆడపిల్ల కదా, వాళ్ళకి నచ్చితే చేసుకుంటారని మేము కూడా ఎప్పుడు ఏమీ అనలేదు వాళ్ళకి. వాడు ఎంత పని చేస్తాడని మాకు తెలియదమ్మ. మా చెల్లి ఉంది ఆ ఊర్లోన, మా చెల్లి ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఊరు మా చెల్లి ఆ ఊర్లో ఉంది. కానీ వాడు వెళ్ళంటాడు, మాకైతే మేము వైజాగ్ ఎప్పటి నుంచి ఉంటున్నాం కదా, మాకు ఆ విషయాలు ఏమీ తెలియదు మాకు. వీళ్ళు మాకు ఎప్పుడు వస్తారండి ఇక్కడికి? అక్క వాళ్ళు వచ్చి ఒక 6 సంవత్సరాలుగా అవుతుంది, 6-7 అవుతుంది. అలా ఫస్ట్ టౌన్ లో ఉండేవారు, అక్కడ నుంచి ఇక్కడ పిఎం పాలెంలో ఉండేవారు. ఒక అపార్ట్మెంట్ లోన వాచ్మెన్ గా పనిచేసేవారు. చేస్తే వాళ్ళ మాయ గారు సడన్ గా పడిపోయారు అక్కడ ఏదో గుద్దుకొని. అతనికి కాల్ ఇచ్చి ఇలాగే బెదిరించాడంట, ఏమైనా ఇలాగా పెళ్లి చేయాలి అని ఏమైనా? మాకైతే ఏ విషయం చెప్తున్నా మాకు ఏమి తెలియదమ్మా, ఆ విషయాలు ఏమి మాకు తెలియవు. మేము ఫోన్ చేస్తే బాగున్నారంటే బాగున్నాం అంతవరకే చెప్పడమే తప్ప ఏ విషయం వాళ్ళు ఎప్పుడు మాకు ఏమీ చెప్పలేదు. ఆడు ఎలాంటాడు అలాంటాడని మాకు చెప్పుంటే మాకు పని ఏదైనా మేము అనుకుంటాం కానీ మాకు కూడా అదే చెప్తున్నారు. ఇంతకు ముందు కంప్లైంట్ ఇద్దాము అని మీ అక్కగారు వాళ్ళు అనుకున్నప్పుడు ఆ పాప ఎందుకులే రచ్చ అయిపోతుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆపిందంట. ఒకవేళ అలా జరుగుంటే ఇంత జరిగి ఉండకపోయి. అది నిజమే. ఆడికి 4 తగిలుంటే ఆడు భయపడినేమో, ఇలాగ అవుతుంది వీళ్ళు ఇలాగ వెళ్ళి కేసు పెడతాను అనేసి భయపడినేమో. కానీ వీళ్ళేమి మరి ఆడపిల్ల అనేసి అన్ని విధాలుగా ఆడపిల్ల అనేసి భయపడుతుంటారు తల్లిదండ్రులు కదా. అలా భయపడడం ఈ రోజు దాని ప్రాణాల మీదకి వచ్చింది అంతే. పాప పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసింది. బాబున్నారమ్మా, వెళ్ళారు. మరి ఎలా ఉందో నాకు తెలియదు. ఇంకా రేపేదో హైదరాబాద్ కూడా వెళ్దాం, జాబ్ లో జాయిన్ అవ్వాలని అనుకుందంట కదా దీపిక కూడా. అదేనా మరి 2 రోజుల నుంచి వాళ్ళు చర్చికి వస్తారు, మేము చర్చికి వెళ్తాం అంతే. అంతవరకు తెలుసు కానీ ఎలాగో చర్చిలో మా అమ్మలు చూస్తున్నాం కదని మేము ఫోన్ లో మాట్లాడలేదు, ఫోన్ చేయలేదు. ఇప్పుడు 2 రోజుల నుంచి మేము ఒక 3 days అవుతుంది మేము ఫోన్ లో మాట్లాడలేదు. ఈ మధ్యన మాకు ప్రేయర్స్ గట్రా రావడము అక్కడికి వచ్చేవారు, వీళ్ళిద్దరు అక్కడున్న పాప వచ్చేవారు. బాగున్నారు కదని మేము ఇంకా ఫోన్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళని ఎలా శిక్షించాలని కోరుకుంటున్నారు? మీరు మీ అక్కను కోల్పోయారు, ఇంకొక మీ కూతురు లాంటిది, తన అక్క కూతురు కాబట్టి కూతురే మీకు కూడా. అమ్మాయి ఏమో ప్రాణంతో పోరాడుతోంది, ఏం న్యాయం కోరుతున్నారు? అలాంటోడికి మరి ఏం న్యాయం ప్రభుత్వం విధిస్తుందో ఆ చట్టం అదే. మరి మేము కోరుకున్నట్లు జరగకపోవచ్చు కానీ ఇంకొకడు అలా చేయడానికి భయపడేలాగా ఉండాలి. ఇంకొకడు అలాగ ఆలోచించకూడదు అంతే, ఇంకొక ప్రాణం పోకూడదు అంతే. ఆడికి చాలా ఆ శిక్ష అందరు వింటే అలా భయపడాలి ప్రతి ఒక్కరి కూడాను. కుటుంబస్తులు కూడా అలాంటి ఇలాగ చేస్తానంటే వాడికి భయం లేని తనం వల్లే కదా, వాళ్ళ కుటుంబం వల్ల భయం లేక కుటుంబం నుంచి వచ్చామంటే ఎలాగ ఉంటాం? పేరెంట్స్ బట్టే కదా మనం ఉంటాం. ఆడ అలాగ ఉండడానికి కారణం కూడా పేరెంట్స్ కూడా కారకులు అయ్యి ఉండొచ్చు, ఆ పెంపకం కూడా.